రైతు భరోసా పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తీవ్రంగా మోసం చేస్తుందని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆరోపించారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. యాసంగి నాట్లు పూర్తయినా ఇప్పటి వరకు రైతు భరోసా అందించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయాలని, లేని పక్షంలో రైతులతో కలిసి ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. యాసంగి నాట్లు పడ్డాయి, కానీ ఇప్పటి వరకు రైతు భరోసా అనే కల్పిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పటి వరకు మరి ఒకేసారి అది బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు నవంబర్ 28, 23 నాడు రిలీజ్ చేసిన పైసలు తప్ప ఇప్పటి వరకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి కేసీఆర్ ఇస్తే 10,000 రైతు బంధు, మరి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ 9 నాడే రైతు భరోసా 15,000 ఇస్తామని చెప్పినటువంటి ప్రజలను, రైతాంగాన్ని మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ మరి అసలు ఈ యొక్క రైతు బంధు పథకం ఎందుకు ప్రవేశపెట్టబడ్డది? గతంలో కాంగ్రెస్ హయాంలో మరి పెట్టుబడి సాయం కోసం రైతన్న సావుకారు దగ్గర పోయి అప్పు చేసి, చేయి జాపి అప్పు చేసి మరి ఎరువులు విత్తనాలు కొనుక్కొచ్చుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి. ఆనాడు నీళ్లు దొరకక, ఎరువులు దొరకక, విత్తనాలు దొరకక, రైతన్న నీళ్లు లేక, కరెంటు లేక ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి నుంచి రైతన్నను కాపాడాలని, రైతన్నను ఒక రాజుగా చేయాలని ఒక గొప్ప సంకల్పంతో ఆనాడు కేసీఆర్ గారు రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఎకరాన సంవత్సరానికి పెట్టుబడి సాయంగా 10,000 రూపాయలు ఇచ్చేవారు. కానీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మేము వస్తే మమ్మల్ని గెలిపియండి, మేము వస్తే 15,000 ఇస్తాం, 2 పంటలకు కాదు 3 పంటలకు ఇస్తామని చెప్పినటువంటి మరి రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం, అదే కాకుండా రైతులకు మరి రకరకాలుగా ఉపాధి హామీ పనిచేసే వాళ్ళకు ఒక రకంగా, అదేవిధంగా కౌలు చేసుకునేటువంటి రైతుకు ఇంకో రకంగా, ఇట్లా 3 రకాలుగా రైతాంగానికి 15,000, 12,000 ఇస్తా అని చెప్పి ఇవాళ రైతన్న నోట్లో మట్టుకొట్టి ఇలా యూరియా దొరకక, అదేవిధంగా రైతు బంధు రాక తిరిగి మళ్ళీ సావుకారు దగ్గరికి పోయి అప్పు చేసే దౌర్భాగ్య పరిస్థితి ఈ యొక్క రైతు ద్రోహ ప్రభుత్వము కాంగ్రెస్ చేస్తున్నది. కనుక ఈ సరైనటువంటి గుణపాఠం రైతులు కాంగ్రెస్కు చెప్పక తప్పదు. కానీ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, పోరాటం చేస్తూ ఉన్నాం. వెంటనే మీరు ఇస్తా అన్నటువంటి రైతు భరోసా మరి 15,000 ఇస్తా అన్నారు, చివరికి 12,000 ఇస్తున్నామని చెప్పారు. అది ఒకసారి ఖాతాలలో వేసినటువంటి పరిస్థితి, అది కూడా అందరికీ కాదు, కొంతమందికే వేసి చేతులు దొరుకుతున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం, రైతు భరోసా ప్రతి సీజన్కు మరి టకీమని వేస్తామన్నారు. జనవరి సంక్రాంతికి వేస్తామంటారు, ఉగాదికి వేస్తామంటారు. ఎన్నికలు అప్పుడైతే మీకు రైతు భరోసా గుర్తుకొస్తుంది, ఇంకో స్కీమ్ గుర్తుకొస్తుంది తప్ప మీకు రైతును ఇవాళ బొందబెట్టే పరిస్థితిలా ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది తప్ప రైతుకు ఎక్కడ కూడా ఏ రకంగా అటు యూరియా లేక, ధాన్యాన్ని సరిగా కొనక, తర్వాత రైతు బంధు ఇవ్వక ఇలా రైతును మరి వెన్నుపోటు పొడుస్తున్నటువంటి రైతు ద్రోహ ప్రభుత్వం కనుక మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాను, వెంటనే మీరు చెప్పినటువంటి హామీని రైతు భరోసాను వెంటనే రైతులకు విడుదల చేసి రైతులను ఆదుకోవాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను.